రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది. అత్యంత వేగంగా వాటిని పరిష్కరించేందుకు ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దమైంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుండటంతో ప్రజాపాలన పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది. అత్యంత వేగంగా వాటిని పరిష్కరించేందుకు ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దమైంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆ కార్యక్రమానికి మంచి స్పందన వస్తూ ఉండటంతో ప్రజాపాలన పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైట్గా ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు డీటెయిల్స్. సతీష్. గాయత్రి, రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలే ఎజెండాగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువిన తర్వాత సరికొత్త నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా సాగుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్గ పాలన కూడా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ పేరుతో ఇటు ప్రజావాణిని కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి మంగళ శుక్రవారంలో ఈ ప్రజావాణి పేరిట నుంచి కూడా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఇటు అర్జీలు దరఖాస్తులు కూడా స్వీకరించి తర్వాత దానికి సంబంధించి ఒక గెజిటెడ్ ఆఫీసర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి దీనిపై కూడా పరిష్కార సమావేశం కూడా నిర్ణయిస్తున్నారు. అయితే చాలా వరకు గ్రామ స్థాయిలో పరిష్కారమే సమస్యల కోసం ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ ఇటు ప్రజాభవన్ కూడా వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కోసం కూడా ఇటు నేరుగా అంటే గ్రామాల్లోనే గ్రామాలు మండల స్థాయిలోనే ఈ యొక్క ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ కూడా దాదాపుగా 10 రోజుల పాటు అంటే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు కూడా ప్రజాపాలన పేరుతో ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతుందని తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ కూడా ఇటు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు జిల్లా కలెక్టర్ల 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా రేపు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ యొక్క విధి విధానాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు క్లారిటీగా తెలియజేస్తారు. అయితే ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరించేందుకు కూడా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తుంది. అయితే ఈ కార్యక్రమంపై అంటే రేపు 24న నిర్వహించే కలెక్టర్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించి ఇటు 33 జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఇక్కడ మెయిన్ గా అంటే ఈ సమావేశంలో మెయిన్ గా ఇటు గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం లభించేలా చూడాలని కూడా ప్రభుత్వం ఉద్దేశంగా అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడికక్కడ సమస్య పరిష్కార విధేయం కూడా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రజావాణి నిరాకరణంగా కొనసాగుతుంది. చాలా మంది కూడా ఇతర తెలంగాణ జిల్లాల నుంచితో పాటు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి గ్రామ స్థాయిలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రజావాణి వినిపించడంతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు గాని మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు గాని వాటి పరిష్కారం కోసం కూడా ప్రజాపాలన పేరుతో కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈ నెల 28న ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కూడా 10 రోజుల పాటు కూడా నిర్ణయించేది కూడా ఇటు రేవంత్ సర్కార్ కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత ఒకవేళ ఈ యొక్క ప్రాసెస్ అంతా అంటే 10 డేస్ తర్వాత కూడా
వారానికి 2 రోజులు లేదా నెల రోజులు కొన్ని రోజులు నిర్వహించినప్పుడు కూడా ఇంకా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇటు జిల్లా కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజలకు అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కూడా ఒక షెడ్యూల్ కూడా రూపొందించడం తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, కార్పొరేటర్లందరూ కూడా ఈ యొక్క ప్రజా పాలన సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా అందరూ కూడా పాల్గొని ప్రజా సమస్యలు నేరుగా విని ఆ సమస్యల పరిష్కారం కూడా అక్కడ ఏ విధంగా కూడా చేయాలనే కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్లాన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే 10 రోజుల పాటు గ్రామ స్థాయిలో ప్రజాపాలన కూడా నిర్ణయించింది. కాబట్టి తర్వాత వారానికి 2 రోజుల పాటు లేదా నెలలో కొన్ని రోజులు ప్రజాపాలన చేపడతామని కూడా చెప్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల బాధలు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయంలో జరిగే కలెక్టర్ సభకు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇటు ప్రజాపాలనపై సమీక్ష కూడా నిర్వహిస్తారు. ఇక్కడ మనం చూసాం గతంలో కూడా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇటు జన్మభూమి పేరుతో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. అది ప్రజల్లోకి నేరుగా వెళ్ళింది. ఎక్కడికెక్కడ నేరుగా సమస్యల పరిష్కారం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇటు గ్రామ స్థాయి, మండల స్థాయి ఉన్నటువంటి సమస్యలు కూడా అక్కడికక్కడ తీసుకొని అక్కడనే పరిష్కారం చేసి వాళ్లకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రజాపాలన అందించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి దీనికి కలెక్టర్లు కూడా నాయకత్వం వహించాల్సి ఉంటుంది. వాళ్ళ నేతృత్వంలోనే ఈ సమస్యలు పరిష్కారం కావాలని కూడా భావిస్తారు. కాబట్టి ఒకవేళ ఆ పై స్థాయి ఉన్నటువంటి మాత్రం ఇటు హైదరాబాద్ లో నేరుగా ప్రజావాణిలో కూడా అర్జీలు తీసుకుని వారి పరిష్కారం కూడా మార్గాలు అన్వేషించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తారు. కాబట్టి ఇటు నెక్స్ట్ వీక్ జరగబోయేటువంటి ఈ నెల 20 నుంచి 28 నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం కోసం కూడా కసరత్తు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విజయవంతం అయితే నెల రోజుల్లో కొన్ని రోజులు లేదా నెలలో కొన్ని వారాలు ప్రజాపాలన జరుగుతుందని కూడా భావిస్తున్నారు. సమస్యలు కూడా ఎక్కడెక్కడ పరిష్కారం అయితే అందరూ కూడా ఆమోదయోగం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు విద్య, వైద్యంతో పాటు భూ సమస్యలతో పాటు ఇటు పెన్షన్ సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా గ్రామ స్థాయి, మండల స్థాయిలోనే ఎక్కువగా పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ పరిష్కారం కానీ సమస్యలు ఉంటే మాత్రం అవన్నీ కూడా హైదరాబాద్ కు రిఫర్ చేస్తే ఇక్కడ ప్రజావాణిలో వాటి పరిష్కారం కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఆ కార్యాచరణ రూపొందిస్తున్నారు. గాయత్రి, సతీష్, మనం చూసాం మీరు లైవ్ ఇచ్చినప్పుడు కూడా ప్రజావాణి కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ప్రజలు, గ్రామ స్థాయి నుంచి, దూరం నుంచి కూడా. సో ఆ రష్ ని తగ్గించడం కోసమే గ్రామ స్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించబోతున్నారు. అలాగే ఇక్కడ చూసాం వారానికి 2 రోజులు మంగళవారం అలాగే శుక్రవారం నిర్వహిస్తున్నారు. కేవలం 10 రోజులు ఎలా సరిపోతుంది, దాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారా? తప్పకుండా గాయత్రి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మంత్రులు కూడా ఇచ్చారు. ఎవరు కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, నేరుగా మీరు హైదరాబాద్ కు వచ్చే ఫిర్యాదు చేసిన అవసరం లేదు, మీ గ్రామాల్లో మీ మండల లెవెల్లోనే ప్రజా సమస్యల పరిష్కారం కూడా దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తున్నామని కూడా 2 రోజుల క్రితం ఇటు మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే రేపు కలెక్టర్ల సదస్సు కూడా ఈ నేపథ్యంలో జరగబోతుంది. అంటే విధి విధానాలు ఎట్లా ఉండాలి, ప్రజా సమస్యలు అందరూ కూడా హైదరాబాద్ వచ్చడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం చూసాం దాదాపుగా 2 వారాల పాటు ఇటు ప్రజావాణిలో కూడా ఇటు మంగళ, శుక్రవారాలు కూడా పెద్ద ఎత్తున కూడా భారీగా క్యూ లైన్లు ఉన్నాయి. మనం వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు చాలా దాదాపు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, జిల్లాల నుంచి కూడా వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా నోటెడ్ చేశారు అధికారులు కూడా. కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటికే జైలను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడనే ఉండాలి. ఆ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇటు అధికారులు కూడా మీ దగ్గరికి వస్తారు నేరుగా. ఇటు గ్రామ సభల్లో కానీ, ఇటు గ్రామకు సంబంధించిన పంచాయతీ సంబంధించిన ప్లేస్ లో కానీ ప్రజా సమస్యలు తీసుకుని వారి పరిష్కారం కూడా మార్గాలు అన్వేషిస్తాం, ఎక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ప్రజావాణిని కూడా కొంచెం డిప్లై చేస్తున్నారు. అంటే హైదరాబాద్ లో అయితే ఇది ప్రజావాణి, ఒకవేళ గ్రామాలు, మండలు, జిల్లా స్థాయిలో అయితే మాత్రం ఇదే ప్రజా పాలన పేరుతో కూడా నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రేపు ఖరారవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా 33 జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తారు. దీనిపై కూడా కసరత్తు కూడా జరుగుతుంది. కాబట్టి మరోవైపు ఈ 10 రోజుల పాటు అంటే ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కూడా 10 రోజుల పాటు కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా కూడా చేయబోతున్నారు. కాబట్టి ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం నెలలో కొన్ని రోజులు అంటే
వారానికి 2 రోజులు కానీ లేకపోతే నెలలో కొన్ని రోజులు కానీ ఈ ప్రజాపాలన ప్రతి గ్రామాలు మండల స్థాయిలో కూడా కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతాయి. జరిగిన తర్వాత వాళ్ళ సమస్యలు కూడా స్వీకరిస్తారు. అక్కడికక్కడే అంటే గ్రామ స్థాయిలో అయితే గ్రామ స్థాయిలో, ఇటు మండల స్థాయిలో అయితే మండల స్థాయిలో సమస్యలు కూడా అక్కడికక్కడే తెలుసుకుంటారు. తెలుసుకుని వారి పరిష్కారం కూడా అక్కడే చేస్తారని కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి దీనిపై కూడా ఇటు కలెక్టర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన విధి విధాలు కూడా ఖరారు చేశారు. కాబట్టి దీనిపై కూడా సతీష్, రేపు కలెక్టర్ల సమీక్షలో ఎలాంటి విషయాలు చర్చించబోతున్నారు? మనం చూసాం ఈ ప్రజావాణి ఈ షోలో కూడా ఎక్కువ భూ సమస్యలు, వైద్యం, పెన్షన్ ఇవే వస్తున్నాయి సమస్యలు కూడా. సో వాటి మీద ధరణి గురించి కూడా సో ఇవే చర్చించబోతున్నారా రేపు సమీక్షలో? తప్పకుండా రేపు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి 33 జిల్లాల కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించారు. ఇందులో మెయిన్ గా ప్రజా సమస్యలే ఎజెండాగా, ఎందుకంటే మేము ఇప్పుడు పాలకులం కాదు సేవకులం అని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రచార సభలతో పాటు మొన్న ఇటు చాలా మీటింగ్లు కూడా చెప్పాడు. కాబట్టి ప్రజా సమస్యలు ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉంటాయో అక్కడే అంటే గ్రామ లెవెల్ గానీ మండల లెవెల్ గానీ ఎక్కడికక్కడే పరిష్కరిస్తాం. ప్రతి ఒక్కరూ వ్యయ ప్రయాసాలు పడి హైదరాబాద్ వచ్చి ప్రజాభవన్ లోనే ప్రజావాణిని వినిపించాల్సిన అవసరం లేదు. మేము ప్రజల వద్దకే వస్తాం, వచ్చి మీ సమస్యలు తీసుకుంటాము. ఇటు మంత్రులు గాని, ఇటు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, దీనికి సంబంధించిన అదే అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల వద్దకే వస్తుంది. మేమే మీ దగ్గరకు రాబోతున్నాం. దీనికి సంబంధించి కూడా విధి విధానం కూడా రూపొందిస్తాం, కసరత్తు చేస్తున్నాం కూడా ఇప్పటికే మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో రేపు ఇటు కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపై విధి విధానాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కూడా 10 రోజుల పాటు కూడా ఈ ప్రజాపాలన పేరుతో కూడా గ్రామ లెవెల్లో మండల స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలు కూడా అక్కడే గ్రామ పంచాయతీ లెవెల్లోనే పరిష్కారమయ్యే విధంగా కూడా అధికార యంత్రాంగం అంటే ఇటు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం కూడా గ్రామాలలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి వాళ్ళ సమస్యకు సంబంధించిన అర్జీలు కూడా స్వీకరించి అక్కడనే నేరుగా పరిష్కారం కూడా చూపించాలి కూడా ఇప్పటికే కలెక్టర్లతో కూడా చర్చించారు. కాబట్టి దీనిపై ఇంకా పూర్తిగా రేపు సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తిగా దీనిపై ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. మరోవైపు మెయిన్ గా ఇటు విద్య వైద్యంతో పాటు ఇటు పెన్షన్, దాంతో పాటు ధరణి సమస్యలు ఉంటే భూ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామ లెవెల్ మండల స్థాయిలో కూడా పరిష్కారమైన సమస్యలు. కాబట్టి నేరుగా ప్రజల వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని బృందం కూడా అక్కడికే వెళ్లి నేరుగా ప్రజా సమస్యలను అర్జీలను తీసుకొని వాటి పరిష్కారం కూడా అక్కడే చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఒకవేళ అక్కడ పరిష్కారం కానీ ఉంటే మాత్రం ఇటు జిల్లా లెవెల్ కానీ లేకపోతే హైదరాబాద్ లో ప్రజావాళ్ళు కానీ దరఖాస్తు చేసుకుని ఎందుకు తీసుకుంటారు. కాబట్టి మొత్తం ప్రజాపాలన పేరుతో మాత్రం ఒక కొత్త పాలనకు మాత్రం శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.